ఇంకా మళ్ళీ అందరికీ వాళ్ళకే టికెట్లు ఇస్తా అని బాగా కష్టపడి పని చేయరని ఎందుకు రెండో విడత వచ్చే దళిత బంధులో ఇంకేమైనా తీసుకోమనా ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు తెలంగాణ సమాజానికి? అవినీతి రహిత, పక్షపాత రహిత, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన కొనసాగిస్తా అని చెప్పినటువంటి మీరు ఒక దళిత ఎమ్మెల్యేని కనీసం నోటీసు ఇవ్వకుండా, కేసు లేకుండా, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయనను జర ఎక్కువ తిరుగుతున్నాడు, ఎక్కువ పని చేస్తున్నాడు అని కోపం కొద్దీ అప్పుడు బర్తరఫ్ చేస్తుంది. బీసీ బిడ్డ రేపు ఎప్పుడైనా నా కుర్చీ అడుగుతాడేమో అనేటువంటి బాధతోటి మీరు చెప్పినటువంటి రీతి లోపల ఎవరితోటో కంప్లైంట్లు తీసుకొని రాత్రికి రాత్రే కేసులు రిజిస్టర్ చేసి హైకోర్టు స్టే ఇస్తే కూడా కేబినెట్ లోంచి బర్తరఫ్ చేస్తారు. మరి బీసీలకో న్యాయం, దళితులకో న్యాయం, అగ్రకులాలకు న్యాయం ఉంటుందా మీ కేబినెట్ లో? ముఖ్యమంత్రి గారు దీనికి మీరు రెస్పాండ్ అవుతారని నేను చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. లేకుంటే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన ఎట్లాగో ఏసీబీ డీజీ గారు వస్తారో రారో, ముఖ్యమంత్రి గారికి నోటీస్ ఇస్తారో ఇయ్యారో నాకు తెలియదు, కానీ కనీసం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన పేపర్లో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతోటి ఎమ్మెల్యేలు దళిత బంధులో కమిషన్లు తీసుకున్నారనే వార్త చూసిన తర్వాతనైనా ఆ వార్తని గౌరవ న్యాయస్థానాలు సుమోటుగా స్వీకరించి ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇష్యూ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గౌరవ న్యాయమూర్తులకు కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి 4 స్తంభాలుంటే 4వ స్తంభమైనటువంటి మా మీడియా మిత్రులు ప్రచురించినటువంటి ఆ వార్తను చూసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి న్యాయమూర్తులారా, పేద బడుగు బలహీన వర్గాలకి, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వర్గాల కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీములో 10 లక్షల్లో 3 లక్షల నుంచి 5 లక్షలు తీసుకుంటున్నారనేటువంటి మాట రఘునందన్ ఆరోపిస్తే ప్రతిపక్ష నాయకుడు పసలేదు పని లేక ఆరోపించిందని మాట్లాడేటువంటి మీరు స్వయానం మీ నోటి నుంచి వచ్చిన తర్వాత హౌ దిస్ గవర్నమెంట్ కెన్ కంటిన్యూ అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు చెప్పాలి. లంచాలు తీసుకుంటున్న వాళ్ళను, కమిషన్ తీసుకుంటున్న వాళ్ళను కేబినెట్ లో పెట్టుకొని పక్కన ఎమ్మెల్యేలుగా పెట్టుకొని ముఖ్యమంత్రిగా కొనసాగేటువంటి హక్కు, నైతిక హక్కు మీకుందా ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ పక్షాన్ని అడుగుతా ఉన్నాను. ఎన్ని చేసినా మాకేముంది, మేమేం స్పందించేది లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టుకు ఇట్లే కూర్చుంటాం, ఇట్లే నడిచిపోతుంది, ఇంకో 6 నెలలు అయితే వస్తుందో పోతుందో, ఉన్న రోజులు ఉన్న కాడికి దంచుకుందాం, దోసుకుందాం, దాచుకుందాం అని అనుకుంటే తప్పకుండా మిగతా వ్యవస్థలు స్పందించాలని, న్యాయ వ్యవస్థ స్పందించాలని, చిన్న చిన్న పిల్లలు మా స్కూళ్లలో టీచర్లు లేరంటే స్పందిస్తారు మా న్యాయమూర్తులు. మహబూబ్ నగర్కి వెళ్ళి 6వ తరగతి చదువుకునే పిల్లలు మా స్కూల్లో టీచర్లు లేరు సార్, దయించి స్పందించండి అని ఒక ఉత్తరం రాస్తే స్పందించిన మా గౌరవ న్యాయమూర్తులకి, అంత గొప్ప మనసు ఉన్నటువంటి మా పెద్దలకి, మిలాడో కనబడే దేవుడా ఇంత అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తే కనీసం మీరన్నా స్పందిస్తారని, స్పందించాలని ఒక బాధ్యత గల వకీలుగా, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఈ సందర్భంగా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కూడా నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. చివరికి ఇది ఎడదారి తీస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఎవరు చర్య తీసుకోకపోతే ఇక తప్పదేమో, మీరు ఇద్దరో ఇయ్యరో నాకు తెలియదు, కానీ రేపో మాపో ఇస్తారని చెప్పే దళిత బంధు 2వ విడతలో కూడా మళ్ళీ 3 లక్షలు ఇస్తేనే వస్తుందేమో, 5 లక్షలు ఇస్తేనే వస్తుందేమో అని అమాయకులైనటువంటి ప్రజలు మరొకసారి దగాకి, మోసానికి గురి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు వెంటనే, మీరే ముఖ్యమంత్రి గారు కాబట్టి మీ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నారని మీరే అడ్మిట్ అవుతున్నారు కాబట్టి, ఒకటి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి ఉత్తరమన్న రాయండి, లేదా ఏసీబీ డీజీ గారు మీ కిందనే పనిచేస్తారు కాబట్టి ఏసీబీ డీజీ గారు ఆ చిట్టా పంపుండ్రి. ఈ 2 జరగకపోతే ఏసీబీ డీజీ గారన్నా సుమోటోగా కేసు నమోదు చేసి ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను మా మీడియా మిత్రుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ హైకోర్టు న్యాయమూర్తుల్ని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ. మీరు చేసిన ఆరోపణలు మీద ఎంఆర్ఓ స్పందించలేదు, ఆర్డీఓ స్పందించలేదు, జాయింట్ కలెక్టర్ జేసీ వివరాలు చాలా స్పందించలేదు, కలెక్టర్ స్పందించలేదు. ఇప్పుడు లాస్ట్ ముఖ్యమంత్రి కూడా కవరింగ్ చేస్తున్నారు. ఏం చేయబోతున్నారు? ఏమన్నా జిల్లా కలెక్టర్ ఛాలెంజ్ చేస్తారా? మీరు ఏమైనా పోతారా జిల్లా కలెక్టర్? ఇప్పుడు వాళ్ళు 27వ తారీఖు ఏదో వాళ్ళ ప్లీనరీలు అయిపోయినాక పిలుస్తామన్నారు. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేర్ కాల్. వాళ్ళు విలవపోతే సోమవారం తర్వాత మేమే పోవాలా, నోటీస్ ఇవ్వాలా, ఏ రకంగా చేయాలనేది ఆలోచిస్తాను. నేను అందుకనే చెప్పిన యథా రాజా తదా ప్రజ. రాజు వద్దన్న తర్వాత ఇక కింద వాళ్ళు ఎందుకు పనిచేస్తారు?
నేను అదే అడుగుతా ఉన్నా, ఈటల రాజేందర్ గారు అనేటువంటి ఒక బీసీ బిడ్డకు ఒక న్యాయం ఎందుకు? ఎవరో ఇచ్చిర్రు కదా కంప్లైంట్, ఎమ్మెల్యేలు ఇవ్వలేదు కదా. ఎవరో కొంతమంది రైతు బిడ్డలు ఇచ్చిర్రు అని చెప్పి రాత్రి ఎఫ్ఐఆర్ చేసిర్రు, రాత్రి ఆగమాగం చేసిర్రు. ఈడ నేను సాక్షాత్ ఒక ఎమ్మెల్యేని, మీ ఊరు ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి కంప్లైంట్కి ఈ మాత్రం కూడా విలువ లేదంటే మీరు ప్రభుత్వాన్ని ఎటువైపు నడపదలుచుకోరు అనేది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే వారి పర్మిషన్ తోటే ఒకవేళ అవినీతి అనేది కంటిన్యూ చేయదలుచుకుంటే తెలంగాణ సమాజం మీద ఆలోచించుకోవాలి. దళిత బంధులో కూడా లంచం తీసుకుంటే నేను ఉపేక్షిస్తానంటే నా మానస పుత్రిక, అసలు నేను దళిత బంధు ఎందుకు పెడుతున్నా? డౌన్ ట్రేడర్లో ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ అప్లిఫ్ట్ చేస్తా అన్నావు. నువ్వు అంత గొప్పగా చెప్పి హుజురాబాద్ లో గంట స్పీచ్ ఇచ్చి దళిత బంధును అంత గొప్పగా అభివర్ణించిన దళిత బంధువులనే మీ వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు అంటే సారు ఇక దేన్ని వదిలిపెడతారు చూడుర్రి. అందుకని ఒకసారి ముఖ్యమంత్రి గారు నిన్న మీరు మాట్లాడినటువంటి మాటల్ని తిరిగి పునరావలోకనం చేసుకోండి. మీ ముందున్నటువంటి ఏజెన్సీస్ ని ఇన్వోక్ చేయండి. తప్పు చేసింది తనయుడా తనయా అని చూడకుండా శిక్షించండి, లేకపోతే తెలంగాణ సమాజం మిమ్మల్ని శిక్షిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు తెలియజేయదలుచుకున్నాను. నేను చెప్పిన మీకు ఆ రోజు వారు పిలుస్తా అనగానే నేనే కాల్ చేసి ప్రయత్నం చేసిన వారి మొబైల్ నెంబర్ కానీ. నేను ఆ తర్వాత కూడా చాలా ఆరోపణలు చేసిన, ఇంకా దానికి సంబంధించి ఇంకొన్ని సాక్ష్యాలు ఆధారాలు రెడీగా చేస్తా ఉన్నాం. ఎదురు చూస్తాం ఈ నెలంతా అయిపోయేదాకా వారు పిలుస్తారేమో అని. పిలవకపోతే మళ్ళీ వస్తాను నేను మరికొన్ని సాక్ష్యాల ఆధారాలు తీసుకొని మీ ముందుకు వస్తా. జిల్లా కలెక్టర్ గారి దగ్గర పోదాం అందరం కలిసి. అంటే ఏ దేశం దాటినటువంటి ఎల్లలు, ఈ దేశ ఎల్లలు దాటి బయటికి పోయినటువంటి మనీ లాండరింగ్ విషయం లోపల నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి కంప్లైంట్స్ చేశాం. దానికి సంబంధించి ఏమైనా ప్రోగ్రెస్ జరుగుతుందో ఎదురు చూస్తా ఉన్నాం. లెట్ us వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. ఇవాళనే దరఖాస్తు ఇచ్చి రేపే ఉరిదీయమనిలేం కదా నా భారత ప్రజాస్వామ్యంలో. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కొంత సమయం ఇవ్వాలి కాబట్టి ఐఎమ్ వెయిటింగ్. వాళ్ళు పిలుస్తారా వీళ్ళు పిలుస్తారా ఎవరు పిలుస్తారా అని ఎదురు చూస్తా ఉన్నాం. ఎవరు వీలకపోతే నేనే లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అన్న. సరే పొద్దున మాట్లాడండి, అది సాయంత్రం మాట్లాడండి, నాకైతే తెలియదు. కానీ ఇవాళ ఏప్రిల్ ఇంకో 2 రోజులు అయితే ఏప్రిల్ మాసం అయిపోతుంది. పోయినసారి 2018లో ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్ 7వ తారీఖు రోజు ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్ 11వ తారీఖు రోజు 2018 డిసెంబర్ 11 రోజు రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 14 లేదా 16 నాడు కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఒక తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికలు జరగలేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ 5 రాష్ట్రాలకి పోయినసారి ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు కూడా 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతాయి. అయితే నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ అక్టోబర్కి ఎందుకు వస్తాయన్న ఎన్నికలు? అంటే ఈయనకు నచ్చినప్పుడల్లా ఎన్నికలు వస్తాయండి. పోనీ ఇప్పుడు డిజాల్వ్ చేసిన రేపు ఏప్రిల్ 30వ తారీఖున డిజాల్వ్ చేసిన మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఈ రాష్ట్రం ఎన్నికలు కూడా అప్పుడే వస్తాయి. ఇవన్నీ ఊకే అటెన్షన్ డైవర్షన్ కోసం, జనాల దృష్టిని మళ్లించడం కోసం ఏదో చేస్తున్నామని చెప్పి చెప్పేందుకు తప్ప అందులో ఏం లేదనేది నిన్నటి ఆయన అంతర్గత సమావేశంలోనే అర్థమవుతా ఉంది. జిహెచ్ఎంసీలు వచ్చినాయి కదన్నా. శాసనసభ్యునిగా నాకు అధికారికంగా జిఏడి నుంచి ప్రోటోకాల్ నుంచి ఇన్విటేషన్ కార్డు అయితే వచ్చింది. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి జిఏడి నుంచి మాకు అధికారికంగా ఇన్విటేషన్ వస్తుంది, ఒక కార్ పాస్ వస్తుంది, ఏ గేట్లకి వెళ్ళి రావాలనేటువంటి మెసేజ్ కూడా ఫోన్కి వస్తుంది. సో శాసనసభ్యునిగా నాకు ఆ ఇన్విటేషన్ వచ్చినట్టుంది. నేను దుబాకలో ఉన్నాను, నా ఇంటి అడ్రస్ హైదరాబాద్ అడ్రస్కి వచ్చి ఉంటుంది. 30వ తారీఖు దుబాకలో చాలా పనులు ఉన్నాయి, నా కార్యక్రమాలలో ఉంటాను తప్పకుండా. సచివాలయం పూర్తిగా కూర్చొని అందులో ముఖ్యమంత్రి గారు కూర్చుంటే మే 1వ తారీఖు రోజు 11 గంటలకి మొదటి దరఖాస్తు తీసుకొని నేనే పోతా. కానీ ఆయన కూర్చోవాలి, సబ్జెక్టు కండిషన్. 1500 కోట్లు పెట్టి కట్టిన సెక్రటరియట్లో ప్రతిరోజు పొద్దుగాల 11 నుంచి పొద్దు 6 దాకా కూర్చోవాలి. వచ్చిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి రిపోర్టర్, ప్రతి సంఘం, ప్రతి వ్యక్తిని కలవాలి, దరఖాస్తు తీసుకోవాలి, సమస్య పరిష్కరించాలి. చూద్దాం, దుకాణం ఇప్పుడే తెరుస్తున్నారు కదా కొత్తగా, కూర్చుంటాడేమో చూద్దాం. ప్రగతి భవన్ కు రానియరు, సెక్రటరియట్ లో ఎమ్మెల్యేని కలవరు. మరి 1500 కోట్లు పెట్టి కట్టడం దేనికన్నా? అందుకని ఇప్పుడే మాట్లాడడం బాగుండదేమో. చూద్దాం, 30 నాడు ఓపెనింగ్ అయితే 1వ తారీఖు నాడు పోదాం, మీ సాక్షిగానే పోదాం. చాలా పెండింగ్ పనులు ఉన్నాయి, అన్ని దరఖాస్తులు పట్టుకొని పోదాం, ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోదాం. ఎంతమంది మంత్రులు కూర్చుంటారు 1వ తారీఖు నాడు,
ఎంతమంది ముఖ్యమంత్రిని కలవడానికి ఎంతమందికి అనుమతి ఇస్తారు? లెట్ us see, let us hope for the best. 1500 కోట్లు పెట్టి కట్టిన సచివాలయంలో సచివులందరూ కూర్చోవాలని, సామాన్యునికి గేట్లు కుల్లా ఉండాలని, మళ్ళా ఏదో చెంచల్ కూడా జైలు లెక్క పాసులు గేట్లు స్కాన్లు ఉండకూడదని, అది ప్రజలకు అందుబాటులో ఉండాలని. ఎందుకంటే గొప్ప పేరు పెట్టిరు కాబట్టి, భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టిరు కాబట్టి, అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి దగ్గరగా ఎవరు వచ్చినా, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గోసిగాడు వచ్చినా, గొంగడిగాడు వచ్చినా, ఊరికెళ్ళి నెత్తి మీద తట్ట పెట్టుకొని వచ్చినా మాకు దరఖాస్తు తీసుకునేందుకు టైం ఇవ్వాలి, మమ్మల్ని పిలవాలి, మా సమస్యలు వినాలి. దానికోసమే కొత్త సెక్రటరియట్ మే 1 నుంచి పొద్దుగాల 10:30 నుంచి అందుబాటులో ఉండాలని కోరుకుందాం. మంచి జరగాలని ఆశిస్తాను. నేను ఆశాజీవిని కాబట్టి. ఆయన ఒక ఆయన ఉంటాడు, పైసల మంత్రి అని, మా పక్కకి ఇంకో పక్క నియోజకవర్గం ఉంటుంది. ఆయన మాట్లాడతాడు, కేంద్రం ఏమన్నా ఇస్తుందేమో అడిగిపోయి బీజేపీ వాళ్ళని పోయి తీసుకురమ్మాను, మేము 10,000 ఇస్తాం, కిషన్ రెడ్డి 10,000 ఇవ్వను. ఇది వీళ్ళ మాటలు. అంటే ఏంది హరీష్ రావు గారు, ఇది ఏమైనా గట్టి పంచాయితా? నువ్వు యాడికెళ్ళి తోటపల్లికెళ్ళి తెచ్చిస్తున్నావు 10,000? యాడికెళ్ళి లేకపోతే కేసీఆర్ గారు ఏమైనా ఫామ్ హౌస్ పైసలు పంపిస్తురా? వీళ్ళట 10,000 ఇస్తురట, కేంద్రం కూడా 10,000 ఇవ్వాలంట. యాడికెళ్ళి ఇస్తున్నావు నువ్వు? ముఖ్యమంత్రి గారు పోయినసారి ఏప్రిల్ మధ్యలో జరిగినటువంటి వడగండ్లకి మహబూబాబాద్ ఖమ్మం గట్టుగట్టు పోయొచ్చి ఒక జీవో ఇచ్చిండు. దాంట్లోనే ఎన్డీఆర్ఎఫ్ నిధులెన్ని, ఎస్డీఆర్ఎఫ్ నిధులెన్ని అని ఆ జీవోలో ఉన్నాయి. దాదాపు 3,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాల కోసం ఇచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. గవిచ్చే ఇది లేదు కానీ మళ్ళీ పోయి కిషన్ రెడ్డి గారు 10,000 ఎత్తరా, బీజేపీ వాళ్ళు 10,000 ఎత్తరా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు హరీష్ రావు వచ్చి. అంటే ఎంతసేపు రాజకీయం, ఇందాక అన్న అడిగినట్టు ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు, మళ్ళా జనాలకు డబ్బులు ఎట్లా ఇవ్వాలి, ఏ స్కీమ్ తీసుకురావాలి, ఎట్లా అనౌన్స్ చేయాలి, ఎట్లా 3వ అధికారాన్ని పొందాలి. ఇప్పుడు దళిత బంధులో కూడా కమిషన్లు తీసుకుంటూ మళ్ళీ అధికారం కోసం ఓట్ల కోసం ఎట్లా రావాలనేటువంటి ఆత్మ పరిశీలన లేదు. కానీ నవ్విపోతురు కాక నాకేంది, మళ్ళీ పైసలు వంచాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి. ఇంతకు మించి వేరే ఆలోచన లేదు. ఇది దురదృష్టకరం. అట్లీస్ట్ 30వ తారీఖు రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టిన సచివాలయం ప్రారంభమైన తర్వాతనైనా సచివుల ఆలోచన విధానంలో, సచివుల మాట తీరులో, సచివుల పనితీరు లోపల మార్పు రావాలని, తెలంగాణకి ఇంకొక 6 నెలలన్నా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.